నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాస ఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాస ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు జూన్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియచేయండి. కన్య రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వారికి సప్తమంలో శని సంచారం. దీనివలన సామాజిక సంబంధాలను పెంచుకోవడం కోసం, స్నేహ సంబంధాలను పెంచుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అలాగనే మనకి షష్ఠంలో రాహువు నడుస్తున్నాడు. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అలాగనే అష్టమంలో కుజ సంచారం నడుస్తుంది. ఈ కుజుని యొక్క సంచారం వలన అప్పులు పెరుగుతాయి. అందుకని తీర్చే ప్రయత్నం గట్టిగా చేయాలి. అలాగనే మనకు అప్పులు కొన్ని సందర్భాల్లో లాభిస్తాయి కూడా. అదెలాగా అంటే, మనం ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండేటువంటి అప్పుల్ని బ్యాంకులు అయినటువంటి సంస్థల్లోకి మార్చేసుకోవడం వల్ల అప్పులు కూడా మేలు చేస్తాయన్నమాట. అలాగనే మనకు సూర్యుని యొక్క సంచారం వలన తల్లిదండ్రులకు లేదా తత్సమానులకు, పెద్దలకు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 16వ తారీఖు తర్వాత మాత్రం మెరుగయ్యే అవకాశాలున్నాయి. అలాగే వృత్తి స్థానంలో సంచరించేటువంటి బుధుడు, అలాగే శుక్రుడు, వీళ్ళ వల్ల మనకు ఏమవుతుంటుంది అంటే వృత్తి స్థానంలో అభివృద్ధి కలుగుతుంటుంది. అలాగే 16వ తారీఖు తర్వాత సూర్యుని యొక్క ప్రవేశం కూడా అక్కడ ఉంటుంది. తద్వారా అభివృద్ధి కలుగుతుంది. అలాగే లాభస్థానంలో గురుని యొక్క సంచారం ఆధ్యాత్మిక అంశాల ద్వారాను, అంటే జపం చేయడం మొదలైన వాటి ద్వారా, అలాగనే మనకు పెద్దల ద్వారాను ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. అలాగే బుధుని యొక్క ప్రవేశం 24వ తారీఖు తర్వాత జరుగుతుంది. తద్వారా వ్యాపారస్తుల వలన ప్రయోజనాలు పొందడం అనేటువంటిది ఆ తర్వాత సిద్ధించే అవకాశం ఉంది. అలాగనే శుక్రుడు 9వ తారీఖు తర్వాత లాభస్థానంలోకి వస్తున్నాడు. ఆ కారణంగా స్త్రీ మూలకంగా లాభాలు కలిగేటువంటి అవకాశం కూడా ఆ సమయంలో బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా వ్యయస్థానంలో కేతు సంచారం ఉన్నందువలన అనవసరం ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. చేతిలో ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చు పెడితే కానీ సంతృప్తి కలగని పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. అంటే అలా ఖర్చు పెట్టేస్తుండడం అనమాట. దాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే మనకు అభివృద్ధి అయితే బాగుంటుంది. స్నేహ సంబంధాల ద్వారా మనం అభివృద్ధిని సాధించగలగాలి అంటే హనుమంతుల్ని ప్రార్థన చేయాలి. అలాగే మనం వద్దనుకునేటువంటి, అంటే అనవసరంగా ఖర్చు చేసేటువంటి లక్షణాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం చేసేటప్పుడు గణపతిని ప్రార్థించుకున్నట్లయితే డబ్బు చాలా వరకు చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కానీ, వ్యక్తిగతమైన సమస్యల్లో కానీ ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. తగ్గుతుంది కూడా ప్రయత్నం చేస్తే. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అప్పులు తీర్చడానికి మంచి సమయం ఇది. అప్పులు చేయడానికి మంచి సమయం కాదు. అయితే అప్పు తీర్చడం కోసం అప్పు చేయడం కూడా మంచిదే. అంటే అర్థం ఏంటంటే, ఎక్కువ వడ్డీ కలిగినటువంటి అప్పు తీర్చడం కోసం తక్కువ వడ్డీతో ఉండేటువంటి అప్పు చేసి ఆ అప్పు తీర్చడం అనే ప్రయత్నం కూడా చేయొచ్చు. అది కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇలా సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం మంగళవారం నాడు అప్పు తీర్చడం, అలాగే అంగారక స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రాన్ని జపించడం, అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనేటువంటి మంత్రంతో ఆ బొగ్గుతో నేల మీద రాసినటువంటి ఆ రుణ సంఖ్యను ఎడంకాలతో చెరిపేసేయడం చాలా మంచిది. అంతేకాదండి, ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ, అలాగే హామీ సంతకాలు చేస్తుంటారు, షూరిటీ సంతకాలు, అవి చేయడం కానీ మంచిది కాదు. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. వాళ్ళు మంత్రం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయి ఉద్యోగదాయిన్యై నమః అనే మంత్రం జపించుకోవాలి. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం,
చేసుకోవడం, అలాగే వీలున్న సమయంలో ఓం క్రీం అచ్యుతానంద గోవింద జపం చేసుకోవడం, మనకి శరీరంలో ఏ భాగంలో బాధగా ఉందో అక్కడ మనం చేయిబెట్టి ఆ అనారోగ్యాన్ని నివారించుకోవడం కోసం ఓం క్రీం అచ్యుతానంద గోవింద కనీసం ఒక 11 నిమిషాల పాటు చేయడం ద్వారా వెంటనే మనం నిదర్శనంగా చూడవచ్చు. ఆ శరీరంలో ఆ భాగంలో ఆ ఇబ్బంది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం ఇల్లు కొనాలనుకున్నాం అనుకోండి, దానికి ఖర్చు ఎక్కువగా ఉన్నా సరే మనం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటే దాన్ని సాధించుకోగలుగుతాం. స్థలం కొనాలనుకుంటే శ్రీ వరాహాయ ధనుర్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాన్ని సాధించుకోవచ్చు. తొందరపాటు దేనికి పనికిరాదు. అలాగే ప్రశాంతిగా ముందుకు వెళుతున్నట్లయితే మనకు అనుకూలతలు పెరుగుతాయి. స్నేహ సంబంధాల నుంచి కూడా మంచి ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది హనుమదారాధన వల్ల. అందుకని ఆ విధంగా చేస్తూ స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ ఉండాలి. ఎవరితోనూ కలహం పెట్టుకోకూడదు. అలాగే కోపం తొందరగా తెచ్చుకోకూడదు. దాన్ని జయించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న విషయాల్లో విమర్శించడం అనేటువంటిది ఇతరులు చేస్తే సహనం పాటించాలి. మనం విమర్శించడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగా వాంగ్ నియమాన్ని కనుక పాటించినట్లయితే సఖ్యత పెరుగుతుందన్నమాట. స్నేహ సంబంధాలు వృద్ధి చెందిన కొద్దీ బాగుంటుంది. విద్యార్థులు బాగా విద్యలో ఉన్నతులు కావాలి అంటే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఉదయం 5-6 వరకు జపం చేసుకోవడం మంచిది. నిజానికి ఆ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం చాలా విధాలుగా అంటే ఏమిటి, చిన్న వయసులో వాళ్ళకి విద్యలో బాగుంటుంది, మధ్య వయస్సులో వాళ్ళకి వృత్తి విద్యలో బాగుంటుంది, అలాగే కొంచెం వయసు మీరినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యలో బాగుంటుంది. అన్ని రకాలుగా మేలు కలుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ప్రవర్తించినట్లయితే మన యొక్క విధానాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. అంతేకాకుండా మనం చేయాల్సినటువంటి పనులకు ఏదైనా ప్లాన్ చేసుకోవడం అనేటువంటివన్నీ కూడా సూర్యోదయానికి ముందు సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో మనం దాన్ని దర్శించినట్లయితే అంటే విజువలైజ్ చేసినట్లయితే ఆ ఫలితం తొందరగా సాధించగలుగుతాం. అంతేకాదు మనం చేసేటప్పుడు ఆరోగ్యానికి అలాగే చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలతకు ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక సమప్రాధాన్యం ఇచ్చేలా నడవాలే తప్ప డబ్బు కావాలి అనుకుని మా బంధువులతో విరోధం పెట్టుకోవడం, అలాగనే ఆరోగ్యం అక్కర్లేదనుకోవడం ఇవన్నీ కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. అందుకని మొత్తం మూడిటి యందు అంటే చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత, ఆరోగ్యము, ధనము ఈ మూడిటికి కూడా సమప్రాధాన్యం ఇస్తూ ముఖ్యంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే అష్టమ శని నడుస్తోంది కాబట్టి మీ పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఆరోగ్య సమస్యలను జయించడం కోసం జీర్ణ సమస్యలు అలాగే స్కిన్ ఎలర్జీలు మొదలైనటువంటి వాటికి అవకాశం ఉన్నందువలన ఆహారం యొక్క శుభ్రతను పాటించాలి. అలాగనే సమయానికి విషయాలని జాగ్రత్తగా చూసుకోవాలి. మహావిష్ణువుని పూజ చేయాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయడం మంచిది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటుంటే సమస్యల నుంచి ఎంత పెద్ద సమస్యల నుంచి అయినా సరే సులభంగా ఆయన అనుగ్రహంతో మనం అభివృద్ధిని సాధిస్తాం, ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. అందుకని ఆ విధంగా చేయడం మంచిది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం మంచిది. గురుగారు కన్యరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.